హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చా? అధికారంలో ఉంటే సిఐడి అధికారులు సైతం తమ వాదనను, తమ వాంగ్మూలాన్ని, తమ స్టేట్మెంట్లను మార్చేయగలరా? అధికారికంగా చట్టబద్ధంగా ఏర్పడినటువంటి సిఐడి డిపార్ట్మెంటు గత ప్రభుత్వంలో ఒకలా, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒకలా వ్యవహరిస్తే ఇక న్యాయానికి, చట్టానికి అర్థం ఏంటి అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలు ఇప్పుడు ఎందుకు వినిపిస్తున్నాయంటే, తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి 37వ నిందితుడిగా ఉన్నటువంటి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన స్కిల్ ఏంటో చూపించుకుని కేసును కొట్టివేయించుకున్నారు. ఏపీ ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబుపై గతంలో నమోదైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది. ఇదే ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారింది, అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. ఎందుకంటే వాస్తవానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ సిఐడి అప్పట్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి దాదాపు 3,370 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగింది. నిధులు పక్కదారి పడ్డాయి. నిధులు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి షెల్ కంపెనీలకు మళ్లింపు జరిగాయి అనేది ఒక అభియోగం. దానిపై ఫిర్యాదు నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత దర్యాప్తు జరిగింది. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేసి ఏసీబీ న్యాయస్థానం ముందు 2023 సెప్టెంబర్ 9న ప్రవేశపెట్టడంతో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయనే కారణంతో ఏసీబీ న్యాయస్థానం అతనికి చంద్రబాబు నాయుడికి రిమాండ్ విధించింది. ఆ తర్వాత 53 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. మధ్యలో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు పిటిషన్ కొట్టివేసింది బెయిల్ కోసం. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. చివరికి 53 రోజుల తర్వాత సుప్రీంకోర్టు అనారోగ్య కారణాలపై చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇవ్వడంతో ఆయన బయటకు వచ్చిన పరిస్థితి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా తనపై గత ప్రభుత్వం నమోదు చేసినటువంటి కేసుల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. సో ఇందులో భాగంగానే అప్పట్లో సిఐడి అధికారులు ఎవరైతే సిఐడికి వాంగ్మూలాలు ఇచ్చారో, ఏ సిఐడి అధికారులు అయితే ఈ చంద్రబాబు నాయుడుపై సంబంధించినటువంటి వివిధ కేసుల విచారణ దర్యాప్తులో పాల్గొన్నారో ఆ అధికారుల నుంచి ఆయా సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు లేదా ఎండీల నుంచి స్టేట్మెంట్ తీసుకొని కేసు వెనక్కి తీసుకునే దిశగా ప్రయత్నాలు జరిగాయి. ఆయా కేసుల్లో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన పరిస్థితి. ఏసీబీ న్యాయస్థానం ఎప్పుడైతే సిఐడి ఆ కేసులను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిందో ఏసీబీ న్యాయస్థానం కూడా ఆ కేసులకు సంబంధించి చంద్రబాబు నాయుడుకి క్లీన్ చిట్ ఇచ్చాయి. అయితే తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఇదే ప్రయత్నం జరిగినప్పుడు ఈ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి చైర్మన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా వ్యవహరించినటువంటి అజయ్ రెడ్డి తాజాగా ఏసీబీ న్యాయస్థానానికి ఒక పిటిషన్ దాఖలు చేశారు ఇటీవల. ఎందుకంటే సిఐడి క్లోజర్ పిటిషన్లో తనను కూడా ఇంక్లూడ్ చేయాలి. అసలు ఫిర్యాదుదారుడు తానే అయినప్పుడు తనకు తెలియకుండా సిఐడి ఎలా క్లోజ్ చేయడానికి ఈ కేసును ప్రయత్నిస్తుందంటూ ఆయన ప్రధానంగా తన వాదన వినిపిస్తూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. అదే ప్రొటెస్ట్ పిటిషన్. కానీ ఇప్పుడు ఏసీబీ న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టివేసింది. అజయ్ రెడ్డి ఎవరైతే దాఖలు చేశారో ఈ పిటిషన్ను కొట్టివేసింది. దాంతో సిఐడి న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించినటువంటి ఎటువంటి అభ్యంతరాలు లేవు కాబట్టి దీనిని కొట్టివేయాలంటూ సిఐడి తిరిగి ఏసీబీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఏసీబీ న్యాయస్థానం దీనిపై విచారణ చేసి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా పరిగణిస్తూ దీనిపై వాదనలు అన్నీ అవాస్తవాన్ని తేలినందున ఈ కేసును కొట్టివేస్తున్నట్లు ఏసీబీ న్యాయస్థానం ప్రకటించింది. ఇప్పుడు ఈ అంశం తాజాగా మరోసారి చర్చల్లోకి వస్తుంది. ఏసీబీ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, సిఐడి ప్రవర్తించినటువంటి వైఖరి కావచ్చు. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడుకు ఇదే కేసులో బెయిల్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఆ కేసు విచారణలో న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ వేలా ఎం త్రివేది చేసినటువంటి వ్యాఖ్యలు ఈ సందర్భంగా మరోసారి కీలకంగా పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కేసులో ముఖ్యంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదనే దానికి ఆధారాలు లేవు, చేయలేదని కూడా ఇక్కడ చెప్పడం లేదు. కానీ అదే సమయంలో సెక్షన్ 17A ఏదైతే తనకు వర్తించదని చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు వర్తించారో అది కుదరదు, ఖచ్చితంగా వర్తిస్తుందని కూడా చెప్పారు. సో ఈ కేసులో కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యానే ఆయనకి బెయిల్ ఇస్తున్నట్లు అప్పట్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితి. సో మరి అటువంటిప్పుడు ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరగలేదు అనే దానికి ఆధారాలు లేవు అని చెప్పి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన సందర్భంగా వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఏసీబీ న్యాయస్థానం ఎందుకు పరిగణలో తీసుకోలేకపోయింది అనేది న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి మాట. అదే సమయంలో సిఐడి గత ప్రభుత్వంలో సిఐడి ఉంది, అదే సిఐడి అధికారులు మారి ఉండొచ్చు లేదా వారి వైఖరి మారి ఉండొచ్చు. అంత మాత్రాన ఏసీబీ న్యాయస్థానం గతంలో సిఐడి ఇచ్చినటువంటి ఆధారాలు
సరిగ్గా ఉన్నందునే చంద్రబాబు నాయుడుకు రిమాండ్ ఇస్తున్నట్టు ప్రకటించాయి. కానీ ఇప్పుడు ఆ ఆధారాలు ఏమయ్యాయి, ఆ ఆధారాలు ఎందుకు సరిగ్గా లేవని చెప్పి ఏసీబీ న్యాయస్థానం అభిప్రాయపడింది. సిఐడి గతంలో ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని, గతంలో నమోదు చేసినటువంటి వాంగ్మూలాన్ని అధికారం మారగానే ఎందుకు వెనక్కి తీసుకుంది? ఇది చంద్రబాబు నాయుడు జోక్యంతో, చంద్రబాబు నాయుడు ఒత్తిడితో సిఐడి ఇలా చేసిందా, లేదా సిఐడి ప్రభుత్వ పెద్దల్ని ప్రసన్నం చేసుకునేందుకు ఈ ప్రయత్నం చేసిందా? ఇప్పుడు ఇవే ప్రధానమైనటువంటి ప్రశ్నలు.